అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాతృ నమః. మే నెల 24వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 24వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి ద్వాదశి, నక్షత్రం రేవతి, కర్ణం కౌలవపక్షం, కృష్ణపక్షం, యోగం ఆయుష్మాన్, రోజు శనివారం, జన్మరాశి మీనరాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:50 నుండి 12:45 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం 5:26 నుండి 6:21 వరకు ఉంటుంది. మళ్ళీ ఉదయం 6:21 నుండి 7:15 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8:15 నుండి 10:30 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:43 వరకు ఉంటుంది. ఈరోజు దిశశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు డిప్రెషన్ లేదా కృంగుబాటు సమస్య పరిష్కారంగా మీ చిరునవ్వు పనిచేయగలదు. మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. దుష్ట పాల్వచరులు ఒకరు మీకు ఎవరో హాని కలిగించే రోజుగా ఉంటుంది. అలాగే మీకు హాని చేసేవారు ఎవరో కూడా తెలియగలదు. మీ ప్రేమలో మీ నుండి ఎవరు వేరు చేయలేరు. ఈ రాశికి చెందిన వారు మీ కొరకు ఈరోజు సమయం చాలా దొరుకుతుంది. మీరు మీ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి, పుస్తక పఠనం లేదా ఇష్టమైన పాటలు వినడానికి సమయం వాడుకుంటారు. పెళ్ళంటే కేవలం కలిసి ఉండడమే మాత్రమే అనుకుంటారు. ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే ఏంటో ఈరోజు మీరు తెలుసుకుంటారు. కార్యాలయ పనులు మీకు ఇరుకుపోవడం కంటే బాధాకరమైన మరొకటి ఉండదు. అయినప్పటికీ కూడా ప్రతి నాణానికి 2 వైపులా ఉంటుంది. మీ శ్రద్ధకు పదును పెట్టి మీరు మీ నాణ్యత పెంచుకోండి. మీ శత్రువులను జాబితాలు నెట్టివేసిన వారు మీ వారిని తగ్గుద్ది. ఎవరు ఈరోజు మిమ్మల్ని రెచ్చగొట్టకుండా ఉండాలి కనుక అదేదో తర్వాత మీరు పశ్చాత్తాపడే ముందు ఒక మూలకు పోయే జరిగేలాగా ఉండదు. చికాకును, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ స్నేహితుల సహాయం అందడంతో ఒక ముగింపుకు వచ్చేలాగా ఉన్నాయి. మీ భావోద్వేగాలు అదుపు చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటారు. అయినా ఎవరిని మిమ్మల్ని ఆపనివ్వకండి, లేదంటే మీరు ఒంటరిగా మిగిలిపోతారు. మీ స్వీట్ హార్ట్ పట్ల మీరు నించిన నిర్లక్ష్యం టెన్షన్ మూడు తీసుకొస్తుంది. మీరు తిరుగులేని పనులు పక్కన పెట్టి మీ పిల్లలతో సమయాన్ని గడపండి. వారితో గడపడం వల్ల మీరు ఏం పొడగొట్టుకుంటున్నారో తెలుసుకోగలరు. మీ వైవాహిక జీవితం ఆనందాన్ని మీ జీవిత భాగస్వామి తరపు బంధువులను పాడు చేయవచ్చు. మీ బాగా దగ్గరైన వారితో ఈరోజు రాత్రంతా ఫోన్లో మాట్లాడతారు. మీ జీవితంలో ఏం జరుగుతుందో వారితో సంభాషిస్తారు. ఈరోజు ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని మానండి. మీ వ్యాయామాలు చేస్తూ ఉండండి. కొత్త ఆర్థిక ఒప్పందం కొరకు కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత మిత్రులంతా కూడా అద్భుతమైన రోజు కోసం అందరు కలవండి. ప్రేమానురాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడు ఇక ఈ రోజును మీరు మీ జీవితంలో ఎన్నడూ మర్చిపోలేరు. ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయంలో మీ కొరకు కొద్ది సమయాన్ని కేటాయించండి. మీరు ఈరోజు మీ భాగస్వామితో అద్భుతమైన సాయంత్రాన్ని గడపవచ్చు. ఈరోజు మీ స్నేహితుల ముందు అధిక ప్రవర్తించవద్దు. ఈ అలవాటు వల్ల మీకు మీ స్నేహితుల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి. ఈరోజు మీ సన్నిహితుల స్వభావం ఇతరులకు కూడా సంతోషంగా ఉంటుంది. ఆస్తి వ్యవహారాలు కార్యరూపం దాలుస్తాయి మరియు అద్భుతమైన లాభాలు తెచ్చిపెడతాయి. కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి. మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి. కార్డు పైన ప్రేమపూర్వక ప్రభావాలు ఘనంగా ఉంటాయి. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయం, కానీ అతిగా ఆడటం వల్ల మీ యొక్క చదువుల మీద ప్రభావం చూపుతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు. ఎటువంటి ఆలోచన లేకుండా పనిని ప్రారంభించండి. పని మీదే దృష్టి పెట్టండి, శ్రద్ధగా చేయండి. ఈరోజు మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లో లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ను చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన ఒక మూడ్ను రప్పించగలదు. ఈరోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు. పొరుగువారితో తగాదాలు మీ మూడ్ను పాడు చేస్తుంది, కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి. ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆగ్యం పోసినట్టే. మీరు సహకరించకపోతే ఎవరు మీతో పోట్లాడలేరు. సామరస్య బంధాలు కొనసాగించే ప్రయత్నం చేయండి. మీ ప్రేమైన వారి సహకారం లేకపోతే మీరు ఖాళీ. ఈరోజు మీరు మీ ప్రేమైన వారితో సమయాన్ని గడుపుతారు. మీ భావాలను వారితో పంచుకుంటారు.
మీ వైవాహిక జీవితం తాలూకా ఏదో గోప్యమైన విషయాన్ని మీ బంధువులు లేదా కుటుంబీకులకు మధ్య ఇరుగు పొరుగులు తప్పుడు కోణంలో బయటపెట్టవచ్చు. మీ యొక్క సాధారణ ప్రవర్తన మిమ్మల్ని జీవితంలో సానుకూలంగా ఉంచుతుంది. మీ జీవితంలో సాధారణంగా ఉంచుతుంది. మీ జీవితం బాగుండడానికి ఏమి కావాలో ఏం చేయాలో గుర్తుంచుకోవాలి. ఈరోజు మీరు క్రీడల్లోనూ ఇతర అవుట్డోర్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పెంచుకోగలుగుతారు. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఏరియాలు పగాలు ఎటకేలకు చేతికి అందుతాయి. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాల్లో మంచి పేరు పొందేలాగా చేస్తుంది. ఈరోజు మీరు డేట్కి వెళ్ళేటట్లయితే వివాదాలకు దారితీసే అంశాలు చర్చకు రానివ్వకండి. వ్యక్తిగత సమావేశం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. ఈరోజు మీకు చాలా ఫ్రీ సమయం దొరుకుతుంది. మీరు ఆడుకోవడానికి లేదా జిమ్కి వెళ్తారు. మీరు కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే కనుక అది తన నుంచి ప్రతికూల స్పందనకు దారితీయవచ్చు. ఈరోజు కుటుంబంలోని సభ్యులు మీ ఒకరికి వ్యతిరేకంగా మాట్లాడతారు. దీనివల్ల మీ యొక్క మనసు నొచ్చుకుంటుంది. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం, ఆనందం పొందుతారు. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటి కూడా సంతోషాన్ని కలిగించగలదు. మీరు రొమాంటిక్ ఆలోచనలతోనూ గతంను గురించిన కలల్లోనూ మునిగిపోతున్నారు. మీ భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటున్నారు, కానీ మీరు వారి కోరికలను తీర్చలేరు. ఇది వారి యొక్క విచారానికి కారణమవుతుంది. మీరు వారి యొక్క చికాకును పుస్ఫటంగా తెలుసుకోగలరు. మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత అద్భుతంగా ఈరోజు కనిపించటం ఖాయం. తన నుంచి ఈరోజు మీరు చక్కటి సర్ప్రైజ్ను అందుకోవచ్చు. అనవసరంగా మీ యొక్క విలువైన సమయం వృధా చేయకుండా ఉండడం మంచిది. ఈ రాశివారు మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతరుల విషయాలలో గోప్యంగానే ఉంచుతారు. అంటే వేరే వ్యక్తులు ఎవరైనా వచ్చి మీకు ఏదైనా విషయం చెప్తే అది వారు వేరే వారికి చెప్పకుండా సీక్రెట్గా ఉంచుతారు. గూఢచార్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులను అయితే వీరు అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టమవుతుంది. ఎందుకంటే వీరిద్దరు చెప్పిన విషయాలు నిజాలను తేలికగా గ్రహిస్తారు. కాబట్టి వీరికి ఎవరు అబద్ధాలను అయితే చెప్పలేరు. వీరికి భూమి, వాహనం, ఎంత సంబంధిత వృత్తి వ్యాపారాలు అయితే బాగా కలిసి వస్తాయి. వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగ పరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. చాడీలు చెప్పే వారి వల్ల మీ జీవితంలో ఎక్కువగా నష్టపోతారండి. అంటే మీ మీద లేనిపోని మాటలు చెప్పి మిమ్మల్ని మీకు కావలసిన వారి దగ్గర బ్యాట్ చేయాలని చూస్తుంటారు కదండి. అలాంటి వ్యక్తుల వల్ల మీరైతే నష్టపోతారు. ఇలాంటి వ్యక్తులు మీ కుటుంబంలో కానీ లేదా మీ తోటి ఉద్యోగస్తులు కానీ లేదా మీ స్నేహితులతో కానీ ఉండవచ్చు. కాబట్టి అలాంటి వ్యక్తులతో దూరంగా ఉండండి. ఇలాంటి వ్యక్తుల వల్ల మీరు మీ జీవితంలోనే ఇష్టపడిన వారిని దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో చేస్తున్న వారైతే మీ ప్రమోషన్స్ కోసం చూస్తుంటే మీ బాస్కి మీ మీద చాడీలు చెప్పి ప్రమోషన్ రాకుండా కూడా చేస్తారు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ వ్యవహారాల్లో వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద, వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 1. పరిహారం వచ్చి ఆర్థికంగా పెరగడం కోసం రావి చెట్టుకు నూనె పోయాలి. కుటుంబ సభ్యులతోనే అనుకూలత ఏర్పడుతుంది, ధనలాభం ఏర్పడుతుంది, మనశ్శాంతి లభిస్తుంది, అదృష్ట యోగం ఏర్పడుతుంది. మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఆర్థికంగా ఉంటారు, గొప్ప పనులు చేపడతారు, అనుకున్నది సిద్ధిస్తుంది. స్వస్థన ప్రాప్తి కలదు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు. తోటి వారితో ఉపయోగపడే పనులు చేపడతారు. కీలక వ్యవహారాల్లో శ్రద్ధగా ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది, కీర్తి లభిస్తుంది, సంకల్పాలు సిద్ధిస్తాయి. అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు తొలగును. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. బాధ ప్రతిఫలాల జోలికి పోకుండా ఉండడం చాలా మంచిది. కుటుంబంలోని సమస్యలు తొలగును. శ్రమ తగ్గుతుంది. ఆశించిన ఫలితాలు వెలువడడం. అదేవిధంగా ఆనందంగా పనిచేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. ధైర్యంగా పనులు చేపడతారు. వ్యాపారానికి విస్తరిస్తారు. లాభాలను అందుకుంటారు. ఆశించిన ఫలితాలు రావడానికి బాగా శ్రమిస్తారు. సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థికంగా ఎదుగుతారు. చేపట్టినటువంటి పనులను సమస్యలు తొలగును. ఒత్తిడి తగ్గుతుంది. పట్టుదలతో పని పూర్తి చేసుకుంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఏర్పడవచ్చును. ఆచితూచి ముందుకు సాగుతారు. ఒత్తిడిని దరిచేరనివద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అదృష్ట యోగాలు ఏర్పడను.
మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలోనే ముందుకు సాగుతారు. సంతోషకరమైనటువంటి వార్తను వింటారు. కుటుంబ సభ్యులు సహకారం సంపూర్ణంగా ఏర్పడుతుంది. పురోగతిని సాధిస్తారు. సమాజంలో తోటి వారితో ఉపయోగపడే పనులు చేపడతారు.